నియోజక వర్గం ప్రజలు కదా, వాళ్ళ కష్టాల్లో వాళ్ళ దగ్గర పలకరియకపోతే ఎట్లా నేను, వాళ్ళ కష్ట సమయంలో వాళ్ళ దగ్గర పోలేకపోతే ఎట్లా మీరు ఆపితే ఎట్లా మీరు చెప్పండి. వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు నేను పోయి పలకరియకపోతే ఎట్లా నేను ప్రజాప్రతినిధి అవుతా, ఎట్లా వాళ్ళ రిప్రజెంటేటివ్ అయితే నేను కరెక్ట్ కాదు. చూసి రావడానికి అభ్యంతరమైన మాకు అర్థమే కాదు. ఎందుకు కొన్నట్లే మీరు ఇదొక్క రోజు అన్నారు కాదమ్మా. ఆ రోజు కూడా ఇదొక్క రోజు అన్నారు. మళ్ళీ ఈ రోజు ఎందుకు రమణ గారు ఎందుకు ఈ రోజు ఆపుతున్నాం? మళ్ళీ ఆ రోజు రవీందర్ రెడ్డి గారు ఏం చెప్పిండు, ఇదొక్క రోజు మేడం, ఇదొక్క రోజు మీరు రేపు రావచ్చు అన్నాడు. రీజన్ ఫర్ డూయింగ్ ఆఫ్ గోయింగ్ టు కమిట్ ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్ అవుతుందని మేము అనుకుంటే మిమ్మల్ని ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు మేడం. అఫెన్స్ ఏంటంటే మేము అనుకుంటేనే అరెస్ట్ చేస్తాం. తెలంగాణ పార్టీ కాదు మేడం, అధికార పార్టీ. ఇక మా అంతే కాదు, మేము ప్రొవిజన్ చెప్పినాం ఎందులో అరెస్ట్ చేసుకుంటున్నాము, ఎందులో మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేసుకుంటున్నాము. కాగ్నిజబుల్ అఫెన్స్ మేడం దీన్నే అంటారు మేడం. సిఆర్పిసిలో బిఎన్ఎస్ఎస్ లో మీరు చేసిన చట్టాలు అవి మేడం. మిస్యూజ్ కాదు, పర్ఫెక్ట్ యూజ్ చేస్తున్నాం. 151 అని అంటారు, మిస్యూజ్ కాదు మేడం. మీరు ఇచ్చిన చట్టాలే అవి, మీరు చేసిన చట్టాలు కాబట్టి మనం మేము బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినాము. మా డ్యూటీని అబ్స్ట్రక్ట్ చేసే అధికారం నీకు ఎవరు ఇవ్వలేదు. 151 కింద మేము ఉంది. 151 కింద అయ్యో సార్ అవి మీరు ఇచ్చిన చట్టాలే, మీరు ఇచ్చిన చట్టాలే మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంతే. ప్లీజ్ సార్ అరెస్ట్ చేసుకుంటున్నాం సార్. ఇక మీరు అరెస్ట్ చేసే ప్రశ్నలు అనొద్దు. మీరు మళ్ళీ మీరు చట్టాన్ని మీరే వ్యతిరేకించినట్టు సార్. చట్టాన్ని మేము ఇంప్లిమెంట్ చేసినాక మీరు ఇచ్చిన చట్టమే అది. ఇక అందులో 151 కింద అరెస్ట్ చేస్తున్నామని చెప్పాం సార్. సింపుల్ ఓపెన్. దిస్ ఈస్ ద లా. రావాల్సిందే సార్. రావద్దని రావాలంటే చట్టాలు లేవా? ఉంటాయి మేడం, ఉంటాయి. ఎవరికైనా చట్ట పరిధిలో ఉంటాయి. ఆయన అన్యాయంగా కేసులు పెట్టవచ్చు, ఆయన కాన్స్టిట్యూన్స్ లో పోకుండా కట్టుకోవచ్చు. It goes like this of the argument. ఆయన పెట్టండి ముందర.